మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవు లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూడగలుగుతున్నాము. మరొక దినంలో మనం ప్రవేశించి ఉన్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని గణపరిచి దేవుని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. చాలా సందర్భంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన ఎందుకు వింటలేడని చాలామంది వారి హృదయంలో ఇలా ప్రశ్నలు కలిగి ఉంటారు. అయ్యో, మేము ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం, ఎందుకు దేవుడు మాకు జవాబు అనుగ్రహిస్తలేడు, ఎందుకు మా దేవాది దేవుడు మా ప్రార్థన ఆలకించలేడని చాలా సందర్భంలో మనకు కూడా చాలా సందేహాలు వస్తాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన హృదయాన్ని మనం ఒకసారి పరిశోధించుకోవాలి, లేదా మన జీవితాన్ని ఒకసారి మనం పరిశోధించుకోవాలి. మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా బ్రతుకుతున్నాము, ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామని మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకొని అప్పుడు మన ప్రార్థన ఎందుకు దేవుని సన్నిధికి చేరలేకపోతున్నదో మనల్ని మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే మనలో ఉన్న పాపం కానీ, మనలో ఉన్న అపవాది క్రియలు కానీ, మనలో ఉన్న దుష్ట తలంపులు కానీ, మనలో ఉన్న అసూయ కానీ, మనలో ఉన్న కోపం కానీ, ఇవన్నీ మన హృదయాల్లో పెట్టుకొని దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేసినప్పుడు కొన్ని సందర్భంలో దేవుడు మన ప్రార్థన వినడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దానికి కారణం ఏంటంటే మనం పాపంలోనే జీవిస్తూ, పాపంలోనే బ్రతుకుతూ, అదే పాప రోత జీవితంలోనే జీవిస్తూ దేవుని వైపు మొరపెడుతున్నాము. కానీ అది యథార్థ హృదయంతో, సత్య హృదయంతో మొరపెడతలేము. హృదయానుసరంగా మనం మొరపెట్టకుండా కేవలము నోటి మట్టుకే మొరపెడుతూ దేవుడు నా ప్రార్థన ఎందుకు వింటలేడు, ఇన్ని సంవత్సరంలో నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఇన్నేళ్ల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనకు దేవుడు ఎందుకు జవాబు అనుగ్రహించలేడని మనం తలంచినట్టయితే హృదయకాలం దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడబోతూ ఉంటాడు. యేసు ప్రభు దేవాది దేవుడు మన ప్రార్థన వినకపోవడానికి కారణం ఎవరు అంటే మనమే కారణమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. హృదయకాలం యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగంని ధ్యానించబోతా ఉన్నాము. 15వ వచనం చూసినట్టయితే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులను కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీరు ప్రార్థన చేసినా నేను వినను అనే మాట దేవాది దేవుడు సెలవిస్తున్న మాట ఇది. ఎందుకు అనగానే మనం పాపంలో బ్రతుకుతూనే, పాపంలోనే జీవిస్తూ, రోతకరమైన జీవితంలో మనం జీవిస్తున్న సమయంలో మనం దేవుని వైపు చూసి ప్రార్థన చేసినా కానీ మన హృదయం అన్నది సరి లేనప్పుడు ఆ ప్రార్థన విన్నపంలో దేవుని సన్నిధికి చేరపడవు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మీరు మీ చేతులు చాపినప్పుడు మేము చూడక నా కన్నులను కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసిన ఎడల, మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూసినట్టయితే యెషయా గ్రంథము 59వ అధ్యాయం 3వ వచనం చూసినట్టయితే, మీ చేతులు రక్తము చేతను, మీ వేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నాయి, మీ పెదవులు అబద్ధంలాడుచున్నాయి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. మనం ఎలా ఉన్నామో హృదయకాలము ఒకసారి మన హృదయాలని మనం పరిశోధించుకుందాము. వాక్యం ఏమంటుందంటే, మీ చేతులు రక్తం చేత, మీ వేలు దోషము చేత అపవిత్రపరచబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, శరీరంలో నాలుకే చాలా చిన్నదే, కానీ అది భయంకరమైన అబద్ధాలు ఆడుతుంది, భయంకరమైన మోసం మాటలు మాట్లాడుతుంది, భయంకరమైన మాటలు మాట్లాడి ఎంతోమందిని గాయపరుస్తుంది. ఒక అడవి కాలబట్టడానికి, ఒక దేశము నాశనం కావడానికి కూడా నాలుకే కారణమవుతుంటుంది. నాలుకే కారణం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్నాడు కదా, మీ పెదవులు అబద్ధములాడుచున్నాయి, మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నాయి.
పెదవులు అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాయి, నాలుక కీడుని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నది. కాబట్టి మనం చేసే ప్రార్థనలో కూడా దేవుని సన్నిధికి చేరకపోవడము మన చేతులు రక్తంతో నిండి ఉన్నాయన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హృదయ కాలము. దేవాది దేవుడు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని ఎద్దకు నువ్వు చేరబడాలి అంటే మొదట నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి, నీ బ్రతుకును సరి చేసుకోవాలి, నీ జీవిత విధానాన్ని సరి చేసుకోవాలి. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించని వాక్యము తెలియజేస్తుంది. అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించమని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం మొదట కట్టుకొని మన యథార్థ హృదయంతో, సత్యంతో, విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు మన విన్నపంలో వింటాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. 15వ వచనం నుంచి 16వ వచనంకి వచ్చినట్టయితే, మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి. మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి. ఎందుకంటే మన పాపంలో నుంచి విడిపించబడాలి అంటే యేసయ్య రక్తంలోనే మన పాపంలో కడగబడినప్పుడే మనం విడిపించబడతాము. యేసు రక్తంలోనే స్వస్థత ఉన్నది, యేసే రక్తంలోనే విడుదల ఉన్నది, యేసే రక్తంలో ప్రతి పాపము క్షమించబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే వాక్యం ఏమంటుంది, మిమ్మల్ని కడుక్కునండి, శుద్ధి చేసుకునండి, మీ దోషంలో నాకు కనబడకున్నట్టు వాటిని తొలగింపుడే. హల్లెలూయా. ప్రతి మనుష్యుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ప్రపంచమంతటిలో ఏ మూలన మానవుడు జీవిస్తున్నా కానీ ఆ మానవుని యొక్క జీవితం అనేది దేవునికి తెలుసు. మన జీవితాలేందో దేవునికి తెలియదా? మన బ్రతుకులేందో దేవునికి తెలియదా? మనం ఎలా జీవిస్తున్నామో దేవునికి తెలియదా? మన హృదయాలలో ఏ తలంపులతో మనం జీవిస్తున్నామో దేవునికి తెలియదా? సమస్తము తెలుసు. అందుకే వాక్యం ఏమంటుందంటే, మిమ్మును కడుక్కునండి, శుద్ధి చేసుకునండి, మీ దోషంలో నాకు కనబడుచున్నాయి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. కనబడకున్నట్టు వాటిని తొలగింపుడే. మనలో పాపం ఉండనప్పుడు, మనం యథార్థం హృదయంతో ఉన్నప్పుడు దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో చూడగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచనము, భక్తిహీనులు తమ మార్గంను విడవలనని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. హల్లెలూయా. ఎంత గొప్ప శుభవార్త ఈరోజు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, నువ్వు దేవుని వైపు నువ్వు తిరిగినట్టయితే, నువ్వు దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకున్నట్టయితే నీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. భక్తిహీనులు తమ మార్గంలో విడవాలని, దుష్టులు తమ తలంపులు మానవలనని, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. దేవుని వైపు మనం తిరిగినట్టయితే దేవుడు మన వైపు చూసే జాలిపడతాడు. ఆయన మనల్ని క్షమించే దేవాది దేవుడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ లోకంలో ఎవరు నిన్ను క్షమించకపోయినా, ఎవరు నిన్ను వైపు చూడకపోయినా, ఎవరు నీ వైపు ఉన్న నీ బాధల వైపు కూడా చూడకుండా ఉన్నట్టయితే యేసే మాత్రము నిన్ను విడవడు, ఎడనాయడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ మర్చినా కానీ యేసయ్య నిన్ను మర్చిపోడు. రక్త సంబంధులు మర్చిపోవచ్చు, కుటుంబ సభ్యులు మర్చిపోవచ్చు, కానీ నువ్వు దేవుని వైపు తిరిగినట్టయితే దేవాది దేవుడు నీ మీద జాలి పడతాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈరోజు ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీకు క్షమాపణ దొరకాలంటే యేసే దగ్గరనే క్షమాపణ ఉన్నది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి ఇంటి ఎవడు వెళ్ళలేడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయనే మార్గమై ఉన్నాడు, యేసయ్యనే మార్గమై ఉన్నాడు. హృదయకాలం నువ్వు యేసు వైపు తిరిగినట్టయితే దేవుడు నీ వైపు చూసి జాలిపడతాడు, నేను బహుగా క్షమిస్తాడు. ఎంత గొప్ప మాట ఇదే. నేను క్షమించే దేవాది దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. హృదయకాలము నీ పాపములు క్షమించబడాలి అంటే
ఏసే దగ్గరకు వచ్చి నీ పాపాలను ఒప్పుకున్నట్టయితే ఏసే నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడెను. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. ఈ హృదయ కాలం కూడా క్షమాపణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. మిమ్మల్ని కడుకొనండి, శుద్ధి చేసుకునండి. మీ దోషంలో నాకు కనబడకున్నట్టు వాటిని తొలగింపుడే. కీడు చేయటం మాని మేలు చేయడము నేర్చుకునండి. కీడు చేయడము మాని మేలు చేయడము. ఒకరికి కీడు చేసినప్పుడు ఆ కీడు అనేది నీ నోటితో కానీ, నీ ఇసుక ఆలోచనలు బట్టి కానీ, నీ దురాశతో కానీ ఎవరినైనా నువ్వు మోసపరిచినప్పుడు ఆ మోసపరచబడిన వారు ఎంతో బాధపడతారు, ఎంతో దుఃఖం కలుగుతుంది. అందుకే వాక్యం ఏమిటంటే కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకునడే. మేలు చేయడము, ఇతరులకు సాయం చేయడము, ఇతరులను బలపరచడము, ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడము, ఏదైనా అవసరతలతో మన దగ్గరకు వచ్చినప్పుడు మన తోచిన సహాయం చేయడము, ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎంతో మంచి మార్గాలను మనం ఎన్నుకున్నప్పుడు, మనం ఇతర పట్ల సహాయం చేయడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చినప్పుడు మనము సహాయం చేసే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీడు చేయడం మానుడి, మేలు చేయడం నేర్చుకోండి. న్యాయంగా జాగ్రత్తగా విచారించండి. హింసించిన వాడిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విద్వరాల పక్షాన వ్యాధించుడి. హల్లెలూయా. తండ్రి లేని బిడ్డలకు, అనాథ బిడ్డలకు సాయం చేయడం, అలాగే విద్వరాన్లకు మన వంతు సాయం చేయడం నేర్చుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆకలి దప్పులతో ఉన్నవారు, మరెంతో అవసరతలు ఉన్నవారికి సహాయం చేయడం నేర్చుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు 82వ కీర్తన 3వ వచనం చూసినట్టయితే, పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారికి, దీనులకు న్యాయం తీర్చుడి. హల్లెలూయా. మనం న్యాయంగా, యథార్థంగా వారి పక్షాన నిలబడి వారి కొరకు మనము న్యాయ పోరాటం చేయటం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పేదలకు, తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి. శ్రమగల వారికి, దీనులకు న్యాయం తీర్చుడే. యథార్థంగా, సత్యంగా జీవించడం నేర్చుకొని ఇతరులకు మనము సాయం చేసే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటాడు. కీడు చేయటం మాని మేలు చేయడం నేర్చుకునండి. న్యాయంగా జాగ్రత్తగా విచారించుడి. హింసించబడిన వారిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి. విద్వరాల పక్షాన వ్యాధించుడి. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. దేవుడు సెలవిస్తున్నాడు. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను ఎవరు కూడా పొందలేకపోతున్నారు. అందరము పాపులమే. కానీ మన పాపములకు విమోచకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో ఆ వెలంతా కూడా మన కొరకు చెల్లించేశాడు. మనం కట్టవలసిన వెల యేసయ్య ఒకేసారి ఆ వెల అందరి కొరకు చెల్లించున్నాడు. ఈరోజు మనం విడిపించబడి ఉన్నాము. మనం చేయవలసింది ఒకటి, మన పాపములను మనం కడుక్కోవాలి. యేసు రక్తంలో మన పాపములు మనం కడగబడినప్పుడు మనం విమోచించబడతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తే యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మీ వివాదం తీర్చుకొని మీ పాపంలో రక్తం వల్ల ఎర్రైన అవి ఇమము వల్లే తెల్లబడును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, పాపమంతా కూడా కడగబడినప్పుడు, మన హృదయాలు శుద్ధి చేసుకున్నప్పుడు, మన హృదయంలో యేసయ్యకు స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలు సమృద్ధిగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు మనం ఎప్పుడు పొందుకుంటాము అంటే, మనము హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు అని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు జ్ఞాపకం చేశాడు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, మన హృదయంలో ఏ పాపం లేనప్పుడు, మన హృదయంలోకి యేసయ్యకు చోటిచ్చినప్పుడు ప్రతిరోజు మనం యేసయ్యను చూడగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని
ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యెహోవా మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాహం తీసుకో, మీ పాపంలో రక్తం వల్ల ఎర్రవైనాయి, అవి యువము వల్ల తెల్లబడిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల కంపుల వల్ల ఎర్రవైన అవి గుర్రబొచ్చు వలె తెల్లవవును. పాపంలో క్షమించబడాలి అంటే యేసయ్య రక్తమే మన పాపాలను క్షమిస్తుంది. ప్రతి ఒక్కరి పాపము క్షమించబడాలి అంటే వారు యేసయ్య దగ్గరకు వచ్చి యేసయ్యను వేడుకున్నప్పుడు, అయ్యా నేను పాపిని ప్రభువా, నా పాపంలోని క్షమించి యేసయ్యా, ఇక మీదట నేను ఎన్నడూ కూడా పాపము చేయను, ఇక మీదట నీ బిడ్డగా జీవిస్తాను, యేసయ్య నీ రక్తంలో నా పాపంలో కడిగిని నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసయ్య నీ పాపాలన్నీ కూడా క్షమించడానికి ఈరోజు కూడా, ఈ సమయంలో కూడా, ఈ గడియలో కూడా తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని 2 చేతులు నీ వైపు చాపే, నా కుమారుడా, నా కుమార్తె తిరిగి నా దగ్గరికి రా అని పిలుస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన పాపంలో కడగబడాలి. యేసయ్య రక్తంలో మన పాపాలు కడగబడినప్పుడు మనం నూతన జీవితం కలిగి జీవించగలుగుతాము. ఒకవేళ యేసయ్యకు లోబడి నీ పాపాలు హృదయకాలం యేసయ్య దగ్గర వేడుకున్నట్టయితే నీకు గొప్ప రక్షణ అనుగ్రహించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించెదరు. హల్లెలూయా. హృదయ కాలము యేసయ్య మాట విని మనము మన జీవితాలు యేసయ్య దగ్గరకు వచ్చి మన జీవితాలు ఇక మీదట యేసయ్య నీ కొరకు మేము సాక్షులుగా జీవిస్తాము, మీ కొరకు నీ సువార్త కొరకు మేము ప్రయాణం చేస్తాము, మేము వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపుతామని ఒక మంచి తీర్మానము నువ్వు తీసుకున్నట్టయితే వాక్యం అంటుంది, మీరు సమ్మతించి నా మాట వినేలా మీరు భూమి మీద మంచి పదార్థాలు అనుభవించెదరు. మంచి పదార్థాలు, దేవుడిచ్చే ఆశీర్వాదాలు, దేవుడిచ్చే కృప సత్యములను మనం అనుసరించి దేవుడిచ్చే కృప వరాలను కూడా మనం పొందుకుంటాము. ఎప్పుడు అంటే మనం దేవుని మాట విన్నప్పుడు మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. ఒకవేళ మీరు దేవుని మాట వినకపోతే ఏమవుతుందో కూడా చూస్తాము. 20వ వచనము, సమతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నిత్యంగా మీరు ఖడ్గము పాలవుతారు. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపంలో చనిపోతే, పాపంలో నుంచి ఈ లోకం నుంచి నువ్వు వెళ్ళిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అలాంటి భయంకరమైన స్థితిలో నువ్వు వెళ్ళిపోతావు. అందుకే వాక్యం అంటుంది, సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలవుదురు. యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు. దేవుడే ఈ మాట సెలవిస్తున్నాడు. నమ్మినెడల దేవుని మహిమను చూడగలుగుతావు. నువ్వు నమ్మినెడల దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుంటావు. నువ్వు నమ్మినెడల దేవుడు నీకును నీ కుటుంబంలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మంచి పదార్థాలు దేవుడు నీకు ఆహారంగా ఇస్తాడు. ఒకవేళ నువ్వు నమ్మని ఎడల, నువ్వు సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గం పాలవుదురు. యెహోవా ఇలాగా సెలవిస్తున్నాడు, ఖడ్గము పాలవుతారు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము. ఈ సమయము దాటిపోతే మరలా తిరిగి రాదన్నా. ఈ సమయం అనేది మంచి సమయము, ఇది అనుకూల సమయము, ఇది రక్షణ సమయము. ఒకవేళ ఇంకా ఆలస్యం చేయక, గడిచిన దినాలు, గడిచిన సంవత్సరంలో ఇంకా నువ్వు రక్షణ పొందుకోకుండా ఇంకా నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎంతసేపు మనం ఈ లోకంలో ఉంటామో తెలియదు, ఎప్పుడు పిలుపు వస్తుందో తెలియదు. ఆ గడియ రాకముందే నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. నీ ప్రార్థన విన్నపంలో దేవుని సన్నిధికి చేరకపోవడానికి కారణం ఏంటంటే, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బావుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తంతో నిన్న మిమ్మల్ని కడుకొనండి, శుద్ధి చేసుకుని మీ యొక్క దోషములు నాకు కనబడకున్నట్టు వాటిని తొలగింపుడే. మన పాపాలను మనం కడుక్కున్నప్పుడు, యేసయ్య రక్తంలో మన పాపాలు మనం కడుక్కున్నప్పుడు, మన మంచి హృదయం కలిగి మనం జీవించినప్పుడు, యథార్థ హృదయంతో, సత్య హృదయంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే, మత్తయి సువార్త 7వ అధ్యాయము
7వ వచనం ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నది. అడుగుడి మీకు ఇవ్వబడుడి, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడు పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. హల్లెలూయా. ఇది ఎప్పుడు నీకు దొరుకుతుంది అంటే నీ హృదయ మార్పిడి జరిగినప్పుడు, నీ హృదయంలో యేసయ్యకు చోటిచ్చినప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇది అనుకూల సమయము, ఇది మంచి సమయము, ఇది రక్షణ సమయము అన్నా. ఈ రక్షణ సమయం పోతే మరలా తిరిగి రాదన్నా. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ఇదే రక్షణ సమయము, ఇదే రక్షణ సమయము. ఇది నీ జీవితాన్ని మార్చుకునే సమయము, ఇది అనుకూల సమయము. యేసే దగ్గరకు వచ్చి మన పాపంలో ఒప్పుకుంటే ఆయన మన పాపంలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. రండి, మీ చేతులు కడుకొనండి, అవి రక్తంతో నిండి ఉన్నాయి. మీరు బహుగా కడగబడాలి. మీ పాపంలో హిమము కంటే తెల్లగా కడగబడాలి. అప్పుడు మన పాపాలు కడగబడినప్పుడు మనం యేసయ్య బిడ్డలుగా ఈ లోకంలో జీవించినప్పుడు, యేసయ్య కొరకు సాక్షులుగా మనం జీవించినప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు. మనల్ని, మన బిడ్డలను దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప మీ అందరికీ అనుగ్రహించును గాక, మిమ్మల్ని బలపరచును గాక, మిమ్మల్ని ధైర్యపరచును గాక. మీ సమస్యల నుంచి, మీ కష్టాల నుంచి దేవుడు మీకు విడుదల దయచేయును గాక. నజరేయుడైన యేసు నామములో ప్రతి అనారోగ్యము కొట్టివేయబడును గాక. దేవుడు మీ అందరినీ కూడా సమృద్ధిగా దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హృదయ కాలము మా జీవితాలు నాయనా మాకు చూపిస్తూ మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యాన్ని విని అంగీకరించినట్టయితే మంచి పదార్థాలు మీరు భుజించుతారు అనే మాట చేత మనల్ని బలపరిచిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నీ వాక్యానుసారంగా మనల్ని మేము కట్టుకొని వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి యేసయ్యా. మరి వాక్యం విన్న బిడ్డలు కూడా నాయనా ప్రభా ఇంకా ఆలస్యం చేయకుండా నాయనా, ఎవరైతే పాపంతో ఉన్నారో, ఎవరైతే పాపం బ్రతుకులో జీవిస్తున్నారో వారు తిరిగి నీ వైపు నడిచి నాయనా వారి పాపంలో ఒప్పుకున్నట్టయితే వారి పాపాలు క్షమించడానికి యేసయ్యా మీరు సిద్ధంగా ఉండి తండ్రి వారి కొరకు ఎదురు చూస్తుండగా నాయనా ప్రభు వారందరూ కూడా నీ వైపు రావడానికి సాయం చేయమని, అలాగే వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఈ రోజంతా కూడా నేను మనల్ని బలపరిచి మాకు తోడుగా ఉండి మనల్ని నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక కృప, సకల ఆశీర్వాదాలు, సకల దీవెనలు మీకును మీ కుటుంబంలో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్.